రాలేకపోతే పోరాట యోధంకి ఇచ్చినంటే అది లేదు. నువ్వు చేయ అంటే నువ్వు చేయ. వాళ్ళు టీఆర్ఎస్ పార్టీలకు అభ్యర్థి నువ్వు నిలబడమంటే నాకు వద్దాను ఒక ఆయన పోతుండు, నాకు వద్దాను ఒక ఆయన పోతుండు, నాకు వద్దాను ఆఖరికో పిల్లగాని పట్టుకొచ్చిన పిల్లగాని పక్కన చేస్తుంది. ఇంకా ఆయనకు చెప్తా ఉన్నాడు ఎవరు, కేటీ రామారావు గారు. ఇంకా ఆయనకు పోటీగా ఏది పౌడరు కాటికి అన్ని పూసి ఎంత చక్కగా ఉన్నాడు చూడరు అని చెప్తా ఉన్నాడు. మాకు తెలియదు ఆ చక్కదనం ఏ పార్టీతో. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో భూస్థాపితానికి అతి త్వరలో అతి దగ్గరలో చేరువలో ఉన్నది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో ఆ పిల్లగానికి మద్దతు చేసేటోళ్ళే లేకుండా పోయారు. ఎక్కడికి పోయినా ఒంటరిగా తిరిగేటువంటి పరిస్థితికి వచ్చింది ఆ పిల్లగాన్ని. మా పిల్లగాన్ని ఆగం చేసినట్టే కొడతా ఉంది. సరే, ఏదేమైనప్పటికీ కూడా రాజకీయాలు ఎన్నికలు అన్నప్పుడు ఖచ్చితంగా ప్రత్యర్థులు ఉంటారు. మనం కూడా పోటీ చేస్తా ఉన్నాం కాబట్టి మనం పట్టభద్రులను కలుసుకోవాల్సిందే, వాళ్ళని రిక్వెస్ట్ చేయాల్సిందే, మనం ఏం చేస్తామో చెప్పాల్సిందే. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏ అంశాలైతే నిరుద్యోగులకు పట్టభద్రులకు అందజేస్తామని చెప్పిందో వాటిని కంచెలుగా అమలు చేస్తామని చెప్పడం జరుగుతూ ఉంది. ఇంతకుముందుకే ఏజెన్సీకి సంబంధించినటువంటి కొంతమంది మిత్రులు వచ్చారు, ఎక్కడ ఉండే అవుట్ సోర్సింగ్ కి సంబంధించినటువంటి బాధితులు వచ్చిండే. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు విముక్తి త్వరలోనే కల్పిస్తామని ఈ సభా వేదిక నుంచి హామీ ఇస్తూనే ఇంకొక విషయం చెప్తా ఉన్నాం. అన్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అన్నాడు. మీ లక్కీ ఏంటంటే మంచి ఎంపీ దొరికింది. ఇప్పుడు మీకు ఏదంటే ఆ పని జరిగిపోయేటువంటి ఎంపీ, అక్కడ ఉన్నటువంటి మంత్రులు, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే. నా దాకా కూడా పని మిగిలనిస్తారో లేదో, ఏమన్నా మిగిలితే నాకు అబ్బాయి ఎప్పుడు నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా.